అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం బేసిక్గా సరికొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం అండ్ ఇట్స్ నేమ్ ఈజ్ లెట్స్ లెర్న్ ఆంగ్లం. సో ఈ యొక్క ఇంగ్లీష్ సిరీస్లో మనం డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ వీడియో ఈజ్ రిగార్డింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నమాట. ఓకే, బేసిక్గా ఈ టాపిక్ ఈజ్ వెరీ సింపుల్ టాపిక్. ఎక్కడా మీకు డైరెక్ట్గా అవసరం రాదు, బట్ ఇండైరెక్ట్గా ప్రతి ఒక్క చోట అవసరం వస్తుంది. ఓకే, ఈ టాపిక్ యొక్క మీనింగ్ ఏంటి అంటే చాలా సింపుల్. మనకి ఇంగ్లీష్ భాషలో రకరకాల వర్డ్స్ ఉంటాయి కదా, రకరకాల పదాలు ఉంటాయి కదా, వాటినన్నిటిని కలిపేసి ఒక బాస్కెట్లో వేసి తర్వాత వాటి యొక్క డిఫరెంట్ ప్రాపర్టీస్ బట్టి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ బట్టి ఒకవేళ వాటిని 8 భాగాలుగా విభజిస్తే ఆ 8 భాగాలే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో దీంట్లో ఏం చేస్తామంటే మనం ఇంగ్లీష్లో ఉన్న ప్రతి పదాన్ని తీసేసుకుని దాన్ని ఈ 8లో ఏదో ఒక కేటగిరీలో పెడతాం బేస్డ్ ఆన్ డిఫరెంట్ ప్రాపర్టీస్. అంతే, అంతకుమించి ఏం లేదు. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీకు ఇంగ్లీష్తో పాటు గేట్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా డైలీ స్కాలర్షిప్ టెస్ట్ చెక్ చేయండి. దీంట్లో ప్రస్తుతానికి వాళ్ళు ఫ్రీగా మీకు స్కాలర్షిప్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. జస్ట్ యాప్లోకి రండి, క్లిక్ ఆన్ ట్రై అన్ అకాడమీ ఫర్ ఫ్రీ, క్లిక్ ఆన్ స్టార్ట్ ది టెస్ట్. ఆ తర్వాత మీకు కావాల్సిన సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఎగ్జామ్ని స్టార్ట్ చేయండి. కోడ్ అడిగితే వంశీ 10 అని చెప్పి టైప్ చేయండి. ఓకే, ప్రస్తుతానికి రన్ అవుతున్న బ్యాచెస్ ఏంటి అని చూసుకుంటే ఫస్ట్ దేమో వర్వ్ అనమాట. ఇది ఎలక్ట్రికల్ బ్రాంచ్కి గేట్ని 2024లో రాద్దామనుకున్న వాళ్ళకి. దీంట్లో మీకు 10% డిస్కౌంట్ కావాలి అనుకుంటే యూస్ కోడ్ వంశీ10. సెకండ్ బ్యాచ్ ఏంటి అంటే అగైన్ వర్వ్ పేరు, కానీ ఇది ఈసీఈ వాళ్ళకనమాట. అగైన్ దీంట్లో కూడా 10% డిస్కౌంట్ కోసం యూ కెన్ యూస్ మై కోడ్ వంశీ10. ఇది కూడా 13 ఏప్రిల్ నుంచే స్టార్ట్ అవుతుంది. బేసిక్గా నెక్స్ట్ ఏంటి అని చూసుకుంటే ఎవాల్వ్. ఇది అగైన్ గేట్ 2023లో రాద్దామనుకున్న వాళ్ళకి, మెకానికల్ బ్రాంచ్ వాళ్ళ కోసం స్టార్ట్ అవుతుంది 13 నుంచి. ఇంకొక విషయం ఏంటి అంటే మీకు మరింత డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద మీకు ఫోన్ నంబర్స్ కనబడతాయి, వాళ్ళకి కాల్ చేసి కూడా కంప్లీట్ డీటెయిల్స్ పొందొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది బేసిక్గా కెమికల్ బ్రాంచ్ వాళ్ళకి. ఈ వీడియో ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి అన్ని బ్రాంచెస్ గురించి చెప్తున్నాను. ఓకే, అందరికీ ఏ బ్రాంచ్కైనా ఏ బ్యాచ్కైనా 10% డిస్కౌంట్ కోసం కోడ్ ఈజ్ VAMSI10 వంశీ10. యాజ్ సింపుల్ యాజ్ దాట్. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ బ్యాచ్ ఫస్ట్ సివిల్. లెట్స్ మూవ్ ఆన్ ద టాపిక్. సో దాంట్లో ఫస్ట్ బాస్కెట్ ఆర్ ఫస్ట్ కైండ్ ఆఫ్ కేటగిరీ ఏంటి అంటే నౌన్స్ అనమాట. ఓకే, బేసిక్గా నౌన్స్ అంటే ఏంటి అంటే చాలా సింపుల్, ఏం లేదు. మీకు కనిపించేది ఏదైనా సరే దానికి ఒకవేళ మీరు ఒక పేరు పెడితే ఆ పేరే నౌన్. లెట్స్ మీరు మీ ఇంటి నుంచి బయటకు వచ్చారు, నల్లగా ఒక ప్రదేశం ఉంది, దాని మీద నడుస్తున్నారు అండ్ ఆ నల్ల ప్రదేశానికి మీరు రోడ్ అని పేరు పెట్టారు కాబట్టి రోడ్ ఈజ్ అ నౌన్. మీ ఎదురుగుండా ఒక మనిషి కనిపించాడు, ఆ మనిషిని మీరు అబ్బాయి అన్నారు, యూ స్టార్ట్ కాలింగ్ హిమ్ అ బాయ్. సో బాయ్ ఈజ్ అ నౌన్. సో ఆ బాయ్ మీ ఫ్రెండే, సో తన పేరు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అనుకుందాం. సో యూ స్టార్ట్ కాలింగ్ హిమ్ రామ్, రామ్ అని పిలవడం మొదలుపెట్టారు కాబట్టి రామ్ ఈజ్ అ నౌన్. సడన్గా మీరు క్లాస్కి వెళ్ళారు, క్లాస్లో బేసిక్గా మీ ఫ్యాకల్టీ మీకు సంథింగ్ ఏదో నేర్పిస్తున్నప్పుడు మీరు దానిని నోట్స్ తీసుకుంటున్నారు. తీసుకోవడానికి మీ చేతిలో ఒక పొడుగ్గా ఒక కర్రలా ఉంది, ఈ విధంగా దాంతో రాయడం మొదలుపెట్టారు అండ్ దాన్ని మీరు పెన్ అని పిలవడం మొదలుపెట్టారు. సో పెన్ ఇస్ ద నౌన్. కాబట్టి ఏదైనా సరే మీరు దానికి ఒక పేరు పెడితే ఆ పేరు నౌన్. ఓకే, దీంట్లో రకరకాల టైప్స్ ఉంటాయి, కామన్, ప్రాపర్, కలెక్టివ్. అగైన్ సింపుల్, మీరు ఒకే పేరుని చాలా వాటికి పెట్టగలిగితే దట్ ఈస్ అ కామన్ నౌన్. సో మీరు మీ ఇంటి నుంచి మీ స్కూల్కి వెళ్ళే ఆ నల్ల రోడే అంటారు, మీ స్కూల్ నుంచి మీ ఆఫీస్కి వెళ్ళే అగైన్ ఆ నల్ల ప్రదేశాన్ని రోడే అంటారు. అగైన్ మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలన్నా ప్రతి చోట మీరు దాన్ని రోడ్ అనే అంటారు కాబట్టి దట్స్ అ కామన్ నౌన్. ఓకే, ప్రాపర్ అంటే ఇప్పుడు మీ క్లాస్లో రకరకాల మీకు ఫ్రెండ్స్ ఉన్నారు, డిఫరెంట్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళ పేరు వాళ్ళకి మాత్రమే ఉంది. అంటే లైక్ ఒక అతని పేరు రామ్ తన పేరు మాత్రమే, తనతో పాటు పక్కన కూర్చున్న వేరే అబ్బాయి పేరు అగైన్ రామ్ అవ్వదు, ఇట్ కెన్ బి శ్యామ్, వాట్ ఎవర్. కాబట్టి ఇట్ ఈస్ స్పెసిఫిక్ టు ద పర్సన్ కాబట్టి, స్పెసిఫిక్ టు ద థింగ్ కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ నౌన్. ఆ తర్వాత కలెక్టివ్. లెట్సే ఇప్పుడు మనకి దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ గార్డింగ్ అవర్ కంట్రీ డే అండ్ నైట్. సో ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళని మనం ఆర్మీ అంటాం. సో ఆర్మీ ఈజ్ అ నౌన్ బట్ కలెక్టివ్ నౌన్ బికాస్ చాలామంది టుగెదర్ వాళ్ళ మొత్తం గ్రూప్ని మనం ఒక పేరు పెట్టాం ఆర్మీ అని చెప్పి, కాబట్టి ఆర్మీ ఈజ్ అ కలెక్టివ్ నౌన్. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్. నెక్స్ట్ ఏంటి అంటే సెకండ్ది ప్రొనౌన్.
అగైన్ నామవాచకం అది ఇది అని చెప్పి తెలుగు గ్రామర్ని ఇంగ్లీష్ గ్రామర్ని మిక్స్ చేయను. ఐ హోప్ దట్స్ ఓకే ఫర్ యూ. ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ కావాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో నుంచి తెలుగు గ్రామర్ని ఇంగ్లీష్ గ్రామర్ని కలిపేస్తాను. బట్ నా ఉద్దేశంలో కలపడం కంటే ఇలా సెపరేట్ నేర్చుకుంటేనే బెటర్. ఓకే కమెంట్స్లో చెప్పండి. విల్ సీ. ప్రొనౌన్ అంటే ఏంటి అంటే ప్రతిసారి నౌన్ వాడలేక చిరాకు వచ్చి వాడే పదాన్నే ప్రొనౌన్ అంటాం. లెట్స్ సే ఒక వ్యక్తి ఉన్నాడు, మీ ఫ్రెండ్ రామ్. ఓకే, సో రామ్ ఈజ్ రైటింగ్. ఓకే, రామ్ రాస్తున్నాడు. అదే టైంలో రామ్ ఈజ్ సింగింగ్ ఆల్సో, పాట పాడుతూ రాస్తున్నాడు. ఓకే, రామ్ ఈజ్ క్లాపింగ్ ఆల్సో. సో రామ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా మల్టీ టాస్కింగ్, తప్పట్లు కొట్టుకుంటూ పాట పాడుకుంటూ రాసుకుంటున్నాడు. ఓకే, సో ఇక్కడ మీరు 3 సార్లు రామ్ 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 కాబట్టి ఏం చేస్తారంటే ఫస్ట్ రామ్ ఈజ్ రైటింగ్ అని రాసి ఆ తర్వాత హీ ఈజ్ సింగింగ్, హీ ఈజ్ క్లాపింగ్ అని రాశారనుకోండి. బేసిక్గా రామ్ ఒకసారి రాశారు, బట్ నెక్స్ట్ టైం నుంచి రామ్ అని రాయకుండా బేసిక్గా తను అని చెప్పడం మొదలుపెట్టారు. లైక్ తను పాడుతున్నాడు, తను క్లాప్స్ కొడుతున్నాడు అనే విధంగా. సో ఇక్కడ తను ఏమవుద్ది, తను బికమ్స్ వాట్, ప్రొనౌన్ అనమాట. సో ఇక్కడ హీ బికమ్స్ ప్రొనౌన్. సో నౌన్ వాడలేక చిరాకు వచ్చి అస్తమానం వాడితే చూడడానికి బాగోదు కాబట్టి దాని బదులు బేసిక్గా మీరు వాడే పదాన్ని ప్రొనౌన్ అంటారు. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్. అంతకుమించి ఏం లేదు. ఓకే, ఆ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఏంటి, ఎస్, వర్బ్. వర్బ్ అంటే అగైన్ చాలా సింపుల్ అండి. అగైన్ ఇంగ్లీష్ ఈజ్ సింపుల్ అండి. ఓకే, వర్బ్ అంటే ఏంటి అంటే మీరు చేసే ఆర్ ఎవరైనా సరే చేసే ఏ పనినైనా సరే మీరు వర్బ్ అనొచ్చు. ఎనీ పని, ఏ పనైనా సరే, రైటింగ్, రీడింగ్, సిట్టింగ్, స్లీపింగ్, వాచింగ్ వీడియో, వాట్ ఎవర్. వర్బ్ ఇస్ జస్ట్ పని అంతే. ఏ పనైనా అవ్వచ్చు అది. ఓకే, అంటే మీరు ఆర్ మనిషి చేయగలిగే పని కాదు. ఇట్ కెన్ బి లైక్ ఫ్యాన్ ఈజ్ రొటేటింగ్, ఫ్యాన్ తిరుగుతుంది. సో ఫ్యాన్ తన పని తను చేస్తుంది. సో ఇట్స్ డూయింగ్ ఇట్స్ ఓన్ వర్క్. కాబట్టి ఆ పని కూడా, ఫ్యాన్ చేసే పని కూడా పనే కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో అ వర్బ్. సో ఎనీ వర్క్ దట్ ఎనీథింగ్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ ఈజ్ డూయింగ్ కమ్స్ అండర్ వర్బ్. ఓకేనా, ఫైన్. లెట్స్ గో టు ద ఫోర్త్ వన్, యాడ్జెక్టివ్స్. ఓకే, సో బేసిక్గా ఏదైతే నౌన్ ఉందో ఆర్ ప్రొనౌన్ ఉందో దీని గురించి చెప్పడానికి మీరు ఏదైనా పదం వాడితే దాన్ని యాడ్జెక్టివ్ అంటారు. అంతే, అంతకుమించి ఏం లేదు. నేను చెప్పిన ఈ లైన్ గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. లెట్స్ సే దెర్ ఈజ్ ఏ గర్ల్ కాల్డ్ సీత. ఓకే, సీత ఈజ్ యాన్ ఇంటెలిజెంట్ గర్ల్. ఓకే, సో బేసిక్గా సీత ఈజ్ అ గర్ల్, బాగానే ఉంది. సో గర్ల్ అనేది ఏంటి, ఇట్ ఈజ్ ఆబ్వియస్లీ నౌన్, బికాజ్ అక్కడ ఉన్న ఒక మనిషికి మీరు అమ్మాయి అని చెప్పి పేరు పెట్టారు కాబట్టి గర్ల్ ఈజ్ ఎ నౌన్. సో సీత ఈజ్ ఎ గర్ల్, ఓకే బాగానే ఉంది. బట్ ఆ గర్ల్ ఎటువంటి గర్ల్, ఇంటెలిజెంట్ గర్ల్. ఓకేనా, ఆర్ క్లెవర్ గర్ల్. కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఈ యొక్క నౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఆ నౌన్ యొక్క ప్రాపర్టీ చెప్తున్నాం, ఆ నౌన్ ఎటువంటిదో చెప్తున్నాం. కాబట్టి ఈ పదం విల్ బికమ్ అ యాడ్జెక్టివ్. సో నౌన్ గురించి చెప్పే, నౌన్ గురించి గొప్పలే కాదు దాన్ని తక్కువ చేసి చెప్పినా సరే, లైక్ లెట్స్ సే బంటి ఈజ్ అ బ్యాడ్ బాయ్. సో బంటి అనే ఒకతను బ్యాడ్ బాయ్ అనమాట. బాయ్ బాగానే ఉంది బట్ బ్యాడ్, పెద్ద మంచివాడు కాదు. ఓకే, కాబట్టి అక్కడ బ్యాడ్ అనేది అగైన్ ఇట్స్ అ యాడ్జెక్టివ్. ఓకేనా, సో ఎనీథింగ్ దట్ టెల్స్ అబౌట్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్ ఈజ్ అ యాడ్జెక్టివ్. గుడ్. ఫిఫ్త్ వన్ ఏంటి అంటే యాడ్వర్బ్. సో బాబు నువ్వు నౌన్ గురించి చెప్పుకుంటావా, అయితే నేను వర్బ్ గురించి చెప్పుకుంటాను అని చెప్పి యాడ్జెక్టివ్కి పోటీగా వచ్చే టైప్ ఆఫ్ స్పీచ్ ఈజ్ యాడ్వర్బ్ అనమాట. చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఈ మధ్యకాలంలో మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో తెగ చూస్తుంటారు. ఇది ఒక బాత్ నడుస్తూ ఉంటుంది, లైఫ్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్, విన్నారా? సో బేసిక్గా దాంట్లో అక్కడ ఏముంటుంది, లైఫ్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. సో దాంట్లో ఒక లైన్ తీసుకుందాం, లైఫ్ గోస్ ఆన్. సో బేసిక్గా లైఫ్, ఓకే, ఇట్స్ వాట్, నౌన్, బాగానే ఉంది. గోస్ ఏంటి, గోస్ అంటే ఏంటి, వెళ్ళిపోతుందని. అంటే ఏంటి, ఇట్స్ అ పని, వెళ్తుంది కదా లైఫ్, కాబట్టి ఇట్స్ అ వర్బ్. సో ఎలా వెళ్తుంది, ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. సో దట్ బికమ్స్ యాడ్వర్బ్. సో మీరు వినే ఆ ట్రెండింగ్ రీల్లో ఆ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ ఏంటి, బేసిక్గా ఇట్స్ యాడ్వర్బ్. బికాజ్ ఆ లైఫ్ ఎలా వెళ్తుంది
అని చెప్పడానికి. సో దట్ వే ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ దట్ స్పీకింగ్ అబౌట్ ది వర్బ్ దెన్ ఇట్ ఈస్ యాడ్వర్బ్, బికాస్ యాడ్ చేస్తుంది వర్బ్కి. ఓకే, మరి ఇది యాడ్ చేస్తుందా జెక్టివ్ కంటే నాకు కూడా తెలియదు వాళ్ళ పేరు ఎలా పెట్టారని చెప్పి, బట్ ఇది కూడా యాడ్ అని ఉంది. జెక్టివ్ ఐ డోంట్ నో. నెక్స్ట్ ఈజ్ ప్రీపొజిషన్. ఓకే, బేసిక్గా ఈ పదం నుంచి మీకు ఒక మీనింగ్ వస్తుంది. సో దీంట్లో 2 పదాలు ఉన్నాయన్నమాట ప్రీపొజిషన్లో. ప్రీపొజిషన్, ప్రీ అంటే బేసిక్గా ముందు. ఓకే, ముందు అనడానికి ప్రీ అంటాం, అందుకే ప్రీ కోవిడ్ అంటాం కదా, ప్రీ కోవిడ్ సినారియో, పోస్ట్ కోవిడ్ సినారియో. యా, సో ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే ఏంటి, ప్లేస్. సో బేసిక్గా ఈ యొక్క పదాలు సంథింగ్ దేనికో దానికి ముందు ప్లేస్ అయి ఉంటాయి. ఓకే, సో ఆ దేనికి ముందు అంటే అగైన్ నౌన్ ఆర్ ప్రొనౌన్కి ముందు ప్లేస్ అయి ఉంటాయి. సో బేసిక్గా నౌన్ ఆర్ ప్రొనౌన్కి ముందు ఉండి, దాని యొక్క మీనింగ్ని మిగతా సెంటెన్స్తో మ్యాప్ చేసేందుకు వాడే పదాలు ప్రిపోజిషన్స్. అయినో క్లారిటీగా అర్థం కాలేదు, చెప్తాను చూడండి. సో బేసిక్గా ఈ పదాలు నౌన్ ఆర్ ప్రొనౌన్కి ముందు ఉన్నాయి. ఓకే, ముందు ఉండడమే కాదు, వాటిని ముందుండి నడిపిస్తాయి, అంటే దానికి ఒక మీనింగ్ని ఇస్తాయి. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, క్యాట్ ఈజ్ సిట్టింగ్ ఆన్ కార్. ఓకే, బేసిక్గా ఇక్కడ క్యాట్ ఈజ్ సిట్టింగ్, ఓకే, దీనికి ఒక మీనింగ్ ఉంది. క్యాట్ ఈజ్ సిట్టింగ్, క్యాట్ కూర్చుంది. బట్ ఇక్కడ కార్ అనే పదానికి ఏం మీనింగ్ లేదు, ఉత్తిగా క్యాట్ ఈజ్ సిట్టింగ్ కార్ అనుకుందాం, అంటే దీన్ని తీస్తాం అనుకుందాం, దెర్ ఇస్ నో మీనింగ్. సో బేసిక్గా ఇక్కడ ఈ ఆన్ ఏం చేస్తుందంటే, ఈ క్యాట్ మనకి ఇంట్లో కూర్చోకుండా వెళ్ళి కార్ మీద కూర్చుంది అని చెప్పడానికి బేసిక్గా ఈ కార్కి ఒక బేసిక్గా అర్థాన్ని ఇస్తుంది. అప్పటి వరకు కార్ అక్కడ ఉంటే బేసిక్గా దెర్ ఇస్ నో మీనింగ్ ఆర్ నో ఎఫెక్ట్, బట్ వన్స్ దిస్ ఆన్ కమ్స్ ఇట్ గివ్స్ అ మీనింగ్ టు దట్ నౌన్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఈ ప్రిపోజిషన్స్ ఎప్పుడు కూడా బేసిక్గా సెంటెన్స్ యొక్క అర్థం మొత్తాన్ని మార్చేస్తాయి. లెట్స్ సే ఇక్కడ ఆన్ బదులు ఫర్ ఎగ్జాంపుల్ అండర్ ఉందనుకుందాం, మీనింగ్ ఏంటి, క్యాట్ ఈ సిట్టింగ్ అండర్ కార్, అంటే కార్ కింద కూర్చుంది. కార్ పైన కూర్చోడానికి కార్ కింద కూర్చోడానికి చాలా తేడా ఉంది. పైన కూర్చుంటే కార్ వెళ్ళిపోతే పిల్లికి ఏమవ్వదు, దూకెళ్ళిపోద్ది. బట్ కింద కూర్చుంటే వాట్ ఇఫ్ ద కార్ గోస్ ఆన్ టు ఇట్, దాన్ని తొక్కుండా వెళ్ళిపోతే ఏమవుద్ది. సో దట్స్ వై ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో బేసిక్గా ఈ పదాలు ఏవైతే ఉంటాయో, బేసిక్గా ఏదైతే లైక్ ఆన్, అండర్, బిసైడ్, అండర్నీత్, ఇన్సైడ్, ఓకే, ఇటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వీటినన్నింటినీ మనం ప్రీపోజిషన్స్ అంటాం. అర్థమైందా? నైస్. నెక్స్ట్ది ఇంటర్జెక్షన్. ఓకే, ఈ పదాలు ఏంటి అంటే బేసిక్గా మీరు దేన్నైనా చూసి అవాక్ అవుతే, అది ఏదైనా అవ్వచ్చు, పాజిటివ్ అవాక్ అవ్వచ్చు, నెగిటివ్ అవాక్ అవ్వచ్చు, ఏదైనా సరే, మీరు ఎక్స్క్లమేషన్ పెడతారు కదా. ఓకే, మీ ఫేస్లో ఒక సో ఉంటుంది కదా మీ ఫేస్లో. సో ఆ వచ్చే ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు వాడే పదాలకి ముందు పెట్టే ఆ యొక్క ఎక్స్క్లమేషన్ వల్ల చేంజ్ అయ్యే సెంటెన్స్ ఏదైతే ఉంటుందో దట్ విల్ కమ్ అండర్ ఇంటర్జెక్షన్. ఎక్కువ చెప్పేశాను, బట్ సింపుల్గా చెప్పాలంటే లెట్స్ సే సడన్గా మీకు ఆస్కార్ అవార్డు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారంటే నాకు తెలియదు, ఇచ్చారు. బట్ ఓకే, సో మీరు హుర్రే అన్నారనుకోండి, సో హుర్రే పక్కన యూ విల్ కీప్ దిస్ ఎక్స్క్లమేషన్ బికాస్ దట్ వాస్ ద మూమెంట్ ఫర్ యూ. ఓకే, సో కాబట్టి దట్ విల్ కమ్ అండర్ ఇంటర్జెక్షన్. ఆర్ లెట్స్ సే సడన్గా మీరు యూ సా సంథింగ్ దట్స్ గోయింగ్ బ్యాడ్, సో అగైన్ అలాస్ అని చెప్పేది అన్నారు కాబట్టి ఇట్ విల్ కమ్ అండర్ ఇంటర్జెక్షన్. సో ఇవన్నీ పక్కన పెడితే మీకు ఒక మూమెంట్, మీకు అంటే ఎవరికైనా సరే ఒక మూమెంట్ ఎదురైనప్పుడు తను పెట్టే ఆ పదం పక్కన ఈ ఎక్స్క్లమేషన్ హ్యాజ్ అ మీనింగ్ యాక్చువల్గా. సో మీరు అనుకోవచ్చు ఎక్స్క్లమేషన్ని మీనింగ్ ఉంటుందా అని చెప్పి, ఇట్ హ్యాజ్ అ మీనింగ్. ఓకే, ఈ మీనింగ్ వచ్చేలా సెంటెన్సెస్ రాసినప్పుడు ఇట్ కమ్స్ అండర్ ఇంటర్జెక్షన్. అండ్ ఫైనలీ మన 8th వన్ ఈజ్ కంజక్షన్. బేసిక్గా ఇది ఎక్కడ వాడతారంటే, అగైన్ ఇందాక స్టార్టింగ్ తీసుంటే మీరు ఏం చెప్పాము మనం, రామ్ ఈజ్ రైటింగ్, రామ్ ఈజ్ సిట్టింగ్, సింగింగ్ అనుకుంటా. యా, రామ్ ఈజ్ రైటింగ్, రామ్ ఈజ్ సింగింగ్, రామ్ ఈజ్ క్లాపింగ్. బేసిక్గా అక్కడ ఏం జరుగుతుంది, రామ్ చాలా పనులు చేస్తున్నాడు, కానీ రామ్ చాలా పనులు చేస్తున్నాడని చెప్పి మనం చాలా సెంటెన్స్లు రాయక్కర్లేదు, ఒక్క సెంటెన్స్లో మొత్తం చెప్పేయచ్చు. సో మనం ఏం చెప్పచ్చు అంటే బేసిక్గా రామ్ ఈజ్ రైటింగ్, హీ ఈజ్ సింగింగ్ అండ్ హీ ఈజ్ క్లాపింగ్ బదులు జస్ట్ అండ్ క్లాపింగ్ అని పెడితే అయిపోద్ది కదా. అందరికంటే ఫస్ట్ ఏంటి అంటే
రామ్ రాస్తున్నాడు, రామ్ పాడుతున్నాడు, రామ్ తప్పట్లు కొడుతున్నాడు. సెకండ్ టైం రామ్ రాస్తున్నాడు, తను పాడుతున్నాడు, తను తప్పట్లు కొడుతున్నాడు. ఇప్పుడు ఏం చేసామంటే ఇంకా సింపుల్ చేసాం. రామ్ రాస్తున్నాడు, తను పాడుతూ తప్పట్లు కూడా కొడుతున్నాడు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో వీ హ్యావ్ డిక్రీజ్డ్ అ హ్యూజ్ సెంటెన్స్. కావాలంటే దీన్ని కూడా లేపేయచ్చు మీరు. సో రామ్ రాస్తున్నాడు, పాడుతున్నాడు మరియు తప్పట్లు కొడుతున్నాడు. సో ఈ విధంగా మీరు డిఫరెంట్ సెంటెన్సెస్ని కలిపితే ఆ కలపడానికి వాడే పదాలు ఏవైతే ఉంటాయి, ఇలాంటి పదాలు ఉంటాయి కదా, దే కమ్ అండర్ కంజంక్షన్స్. అంతే, అంతకుమించి ఏం లేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అండ్ బేసిక్గా నేను ఇంగ్లీష్ టీచ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో బేసిక్గా ఎలా అనిపించింది అనేది చెప్పండి. సో పాజిటివ్ అయినా పర్లేదు, నెగిటివ్ అయినా పర్లేదు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్, జై భారత్.